చెప్పినాకో చీరలు ఎక్కడ చేస్తున్నా అంటే మళ్ళీ నా పోటీ కోసం నాకు బిజినెస్ దెబ్బతింటారు. ఎస్తాను మరి కనీసం బజ్జీ షాప్ చీరల బిజినెస్ కదా, ఒక బజ్జీ కొట్టు విషయం కూడా చెప్పాం ఏదైనా కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా అవుతా? మరి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినామా? మరి మనం రోజు వాడుకొని నిత్యం అవసరమైన వస్తువులే కదా మనం వాడుతున్నాం. మరి ఇలా ఎందుకు భయపడుతున్నాం? మనం ఇక్కడ బిజినెస్ చేయడానికి టీం రాలేదు అనడానికి రాదు. ఈ రోజు అంతా రేపు వస్తుంది. భయపడేది ఎందుకు? ఎస్తాను ఎప్పుడైనా మనము ఫస్ట్ కోల్పోవద్దు. డిసైడ్ కాదు. మన ధైర్యమే మనకు మనోబలం. ముఖ్యంగా మనం ధైర్యంగా ఉండాలి. నేను బిలీవ్ చేసుకోలేదు, నేను కూడా అసలు బిలీవ్ చేసుకోలేదు. 4 months 5 months మేడంకి నేను ఫోన్ పక్కన పెట్టడం, మా సార్కి ఇవ్వడం, పిల్లలకి ఇవ్వడం జరిగింది. తర్వాత నాకు సీజన్ లేని టైం చూసుకొని వచ్చాను. అలానే వస్తారు కొత్త వాళ్ళు కూడా సీజన్ లేని టైం చూసుకొని, ఎండలు లేని టైం చూసుకొని, పండుగ పబ్బాలు లేని టైం చూసుకొని వస్తారు. అప్పటిదాకా మనం కూడా లేచి ఉండాలి. అప్పుడు నేను అలానే వచ్చిన సీజన్ లేని టైం చూసి ఒకటే మీటింగ్ మిర్యాలగూడలోనే విన్నాను ఫస్ట్. నాకు ఆడ కూడా వస్తే బయటకి వెళ్తుంటే స్కూల్ ఎగ్జామ్ చంద్రగ్రహం ఈరోజు ఏదైనా అయితే బయటకి వెళ్ళదు తప్పకుండా. కానీ మేము మా ఆడపడుచు ఉంది కదా, ఆమె వెళ్తే వెళ్ళడం దారాన్నది. మళ్ళీ నాకు కాకుండా ఆమె వస్తాను నాకు రామకళలో వస్తే అక్కడ కూడా ఉంటుంది కదా. మీరు చీరలు అనుకుంటే మేము అలానే అనుకునేది. వదిన నువ్వు ఎన్ని చీరలు అంటే ఆమె 5 చెప్పేది, 3 చెప్పేది. ఈరోజు మీకు కూడా పోటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఫ్రెండ్స్ లెక్క చాలా మంచిగా కలిసి ఉంటాం. అట్లా ఆమె మన ఎన్ని వస్తుందేమో, ఏమైనా బిజినెస్ ఉంటుందేమో అని మళ్ళీ నేను రానని చెప్పి నేను డ్రాప్ అయితే ఎవరు చూసిన. కానీ నేను పోతా అంటుంది ఈరోజు. మమ్మల్ని నేను కూడా పోవాలి వస్తుందా? అట్లా నేను కూడా మేడం పోతున్నా అన్నప్పుడు నేను పోనంటే మొదలు ఆగుతున్నా కానీ ఆగట్లేదు. పోయేస్తున్నా ఈరోజు ఓకే పిలుస్తుంది వాళ్ళు పడుతుంది అలవే కదా పోయేస్తున్నది. సరేలే నేను కూడా వస్తున్నాను, నన్ను కూడా ఒకటే విసిస్తుందని నేను రావడం, మా తోటి కూడా మళ్ళీ చిన్న ఖర్చు తీసుకొని కూడా వచ్చాను. ముగ్గురం వచ్చినాము. అక్కడ విన్నప్పుడు అప్పుడు థాయిలాండ్ పార్టీ గురించి చెప్పారు. థాయిలాండ్ పార్టీ గురించి చెప్పినప్పుడు నేను అనుకున్నా కదా ఈ బిజినెస్ వాడుకుంటే వస్తున్నాయి అంటారు. మనం రోజు కిరాణా షాప్లో తీసుకుంటాము, అక్కడ మనకి ఏమీ రావట్లేదు. మనకు డబ్బులు పోతున్నాయి. 35 రూపాయలు సంతూర్ సోప్ తీసుకుంటున్నాం, కానీ రిటర్న్ ఏం వస్తుంది? కెమికల్ జబ్బులు. కెమికల్ కారణం కాబట్టి జబ్బులు వస్తాయి. కానీ మన దాని గురించి కాలం ఖరాబ్ అయ్యేదని కాలం మీద ఎత్తేస్తున్నాం, కానీ మనమే ఖరాబ్ అయ్యేమని చేసుకుంటాం, ఏమన్నా వేసుకోవట్లేము. మరి మన ఇల్లు బాగుండాలంటే ఫస్ట్ మన ఊరు బాగుండాలన్నా, మన ప్రపంచం బాగుండాలన్నా, మన దేశం బాగుండాలన్నా ఎవరు మార్చుకోవాలి? నా ఇల్లు బాగుండాలంటే ఫస్ట్ నా ఇల్లు నేనే మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మాటలు నచ్చినాయి నాకు. ధనలక్ష్మి మేడం తెలుగు మీడియం 10th క్లాస్ చదువుతుంది. మేడం చెక్ వచ్చేసి 2,47,000 నాకు పరిచయమైనప్పుడు. మేడం ఏంటి 10th క్లాస్ అనుకుంది, తెలుగు మీడియం అంటుంది. మేడానికి 2,40,000 వస్తే నాకు ఎందుకు చెప్పింది అసలు అని అర్థం కాదు. సిస్టమ్ గురించి అర్థం కానప్పుడు అట్లనే ఉంటుంది. నేను కూడా అలానే అనుకున్నా. కానీ ఇంకా బీపీ మేడం అని, సైన్స్ సార్ అని, వాళ్ళని పాఠశాల అని చాలా మంది ఏమైనా ఎంఎస్ఆర్ గురుగారి 4,50,000 అంతమంది చూసినప్పుడు నాకు అనిపించింది కదా వీళ్ళు చదువుకొని వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు, నా వల్ల ఏం కాదు, నేను ఐటీ ట్రై చేస్తాను అనుకున్నా. ఫస్ట్ అడగేయండి, చేతనే కదా చేత కదా, మనకు ఏమి ఇక్కడ పెట్టుబడి లేదు కదా, ఒక 10 మందికి సహాయం చేసుకున్నాం అనుకుంటూ సరే నేను కొనుక్కొని చూస్తాను అన్నప్పుడు నేను ప్రొడక్ట్స్ కొనుక్కోవడం జరిగింది. ప్రొడక్ట్స్ కొనుక్కున్నప్పుడు నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది. మా సార్ కూడా గ్యాస్ ట్రబుల్. నాకు మిషన్ కుట్టి మనం పొద్దుగా లేవగానే మళ్ళీ చదువుతాం కదా, నడుము అసలు ఆగకపోయేది. నాకు నా పిల్లలకైనా భవిష్యత్తులో పని చేసుకుని పెట్టగలుగుతానా అనిపించేది. నాకు అసలు రియల్గా అట్లా ఉన్న టైంలో నేను ఇది వాడుకున్నాక 1 month తర్వాత నాకు పూర్తిగా పోయింది. నిజంగా రియల్గా చెప్తున్నా, నాకు పూర్తిగా పోయింది. ఇదే మాత్రం సప్లిమెంట్ జోలి పోలేదు, ఎందుకంటే ఇవేమైనా చదువుతాయో ఏమో. మళ్ళీ ఆయిల్ అయితే ఏం కాదని నేను అంతవరకు తీసుకున్నాను. కానీ నాకు చాలా వండర్ఫుల్గా నచ్చినాయి. అవే ఎప్పుడు కంటిన్యూ చేద్దామని మా సార్ అన్నాడు. నేను అలా ఇట్లా 2-3 మీటింగ్లు పోయాను. ఒకటే మీటింగ్ పోయినప్పుడు ఎవరికి అర్థం కాదు. దయచేసి ఓపికగా, కోరికగా, తీరికగా కూర్చోండి. ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎన్నిసార్లు అయినా ఒక్కరు వస్తున్నా, ఇద్దరు వస్తున్నా, 3 వస్తున్నా కావాలి. మనం వచ్చినవా లేదా, మీటింగ్ విన్నావా లేదా, యాభై మనకి వేస్తుందా వేరే వాళ్ళకి వేస్తుందా? నోరు తిరగండి. మనకు కావాలి డబ్బు. మనం వచ్చింది మాట్లాడితేనే, నోరు మింగితేనే మనకు వస్తాయి డబ్బులు. ఇక్కడ మనం మాట్లాడేది మనకు డబ్బులు రావు. ఎస్ఆర్లో పెట్టుబడి ఏంటిది? ఇక్కడ పెట్టుబడి ఏంటిది? మాటే పెట్టుబడి. మన మాటే, మనం చెప్పే మాట పాట అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు టీం అనేది అదే వస్తుంది, సక్సెస్ అనేది అదే వస్తుంది. రియల్గా చెప్తున్నా, నాకున్న 1 year అనుభవంలోనే మనం కరెక్ట్ వేలో వెళ్తే ఖచ్చితంగా టీం వస్తుంది. నాకు ధనలక్ష్మి శేఖర్ సార్ వాళ్ళని చూసి నేను వాళ్ళ అడుగు నడవడం జరుగుతుంది. రియల్ ప్రతి ఒక్క లీడర్స్ ఫస్ట్ నేను 3 నెలలు అట్లనే చూసినా, కానీ టీం రాలేదు. నేను ఒకదాన్ని వెళ్ళడం జరిగింది.
అన్ని జరుగుతాయి. టీమ్ దాంట్లో మాత్రం వెనకాల వేయదు ఎవరు. అలానే 3 నెలలు పాస్ అయినా నాకు అప్పుడు మీటింగ్ విన్నాకే టాలెంట్ గురించి చెప్పారు. నాకు కూడా చెప్పగానే నేను ఇంకా 3 నెలలు పుట్టినా 2 నెలలు పుట్టినా కానీ నేను ఫైవ్ స్టేషన్ పోలేదు.